శనివారంనాడు తెల్లవారకముందే నిద్రలేచి శిరస్సుకు తలంటు పోసుకొని స్నానము చేసి శుభ్రమైన నల్ల చీర నల్ల రవిక ధరించాలి. అనంతరం శంకుచక్రములతో కూడిన ఏడుకొండల స్వామి తిరునామమును భక్తితో ధరిస్తూ పూజాస్థలాన్ని శుద్ధిచెయ్యాలి. మట్టి ప్రమిదలో 7 రంగులతో కూడిన వత్తిని ఏర్పాటుచేసి దీపం వెలిగించి శాస్త్రీయ విధానంలో స్వామిని ఆహ్వానించి ధ్యానము చెయ్యాలి. స్వామికి ప్రీతికరమైన కమ్మని నువ్వుల చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించి నీరాజనముతో వ్రతాన్ని పూర్తి చెయ్యాలి. ఆపై సాయంత్రం వరకు ఉపవాసంగా ఉండి సాయంత్రం స్నానము చేసి పసుపు చీర పసుపు రవిక ధరించి మళ్లీ వ్రతవిధానాన్ని కొనసాగించాలి. స్వామికి అత్యంత ఇష్టమైన చక్కెర లడ్డూలను నివేదనగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మంగళహారతి అర్పించాలి. చివరగా స్వామిని మనసారా ప్రార్థిస్తూ కుటుంబ సౌఖ్యము ఆయురారోగ్యము ఐశ్వర్యము కలుగజేయమని కోరుకుని పెద్దల ఆశీర్వాదములు పొందిన అనంతరం ప్రసాద స్వీకరణతో వ్రతమును శుభప్రదంగా సంపూర్ణం చేయాలి.